ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతిరోజు డైలీ వాగ్దానము మనము ఇస్తూ ఉండగా మీరు దాని ద్వారా బలపడుతూ ఉన్నామని, వింటూ ఉండగా దాని ద్వారా కట్టబడుతూ ఉన్నామని మీరు చెబుతున్న మాటని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. అయితే వినువారుగా ఉండి కేవలము విడిచిపెట్టేవారుగా ఉంటే ఎలాంటి ఉపయోగము లేదు. కానీ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండండి. వాక్యము ఏది చెబుతుందో అది బాగుంది, బాగా చెప్పారు అని అనుకోవటం కాదు, కానీ దాని ప్రకారముగా ప్రవర్తించడానికి మీరు ఒక నిర్ణయం తీసుకున్న వారుగా ప్రతి వ్యతిరేకతలో కూడా వాక్యాన్ని పట్టుకొని గురి ఎద్దుకు వెళ్ళేవారుగా ఉంటే తప్పకుండా తగిన సమయమందు దేవుడు ప్రతి విషయంలో కూడా సమాధానమును అనుగ్రహించి హెచ్చించే దేవుడిగా ఉన్నానని ఈరోజు మనతో బలముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనల్ని మనము మోసం చేసుకుంటే నష్టపోయేది ఎవరో కాదు, మనమే. మన ఆత్మీయ జీవితం నష్టపోతుంది, మన భౌతిక పరిస్థితుల్లో మనం విఫలమైపోతూ ఉంటాం, దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేము, మన తరాలు మన బిడ్డలు కూడా భక్తిహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి మనము వినువారు మాత్రమై ఉండి మనల్ని మనము మోసం చేసుకొని మన కుటుంబాలను మన బిడ్డలను మరి ఆశీర్వాదము లేని వారుగా దేవుని కలిగి ఉన్న దాని శక్తిని ఉపయోగించుకొని వారుగా నిలబడితే ఏమి ప్రయోజనము? కాబట్టి వినవాక్యమును బట్టి ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోటుపాటుల అన్నిటినీ సరిచేసుకొని వాక్య ప్రకారముగా ప్రవర్తించడానికి మనం ముందుకు వెళుతూ ఉంటే మన భక్తి జీవితాలను బట్టి మన మాదిరిని బట్టి మన బిడ్డలు కూడా మరి భక్తి పరులుగా మార్చబడతారు. వారి తరాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని కనుదృష్టి వారి మీద ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడు, ఈరోజు మనల్ని మనము మోసపుచ్చుకుంటే నష్టపోయేది మనమే అని ఆ వాక్యాన్ని పట్టుకొని గైకొనడానికి, హృదయపూర్వకంగా దాన్ని అనుసరించడానికి, క్రీస్తు మాదిరిని కనపరచడానికి మనం ఒక నిర్ణయం తీసుకున్న వారముగా ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నారు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మేము వినువారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకొని వాక్యంలో నిలబడలేకపోతే, దాన్ని అనుసరించలేకపోతే మా జీవితాలే కాదు మా యొక్క తరాలు కూడా నష్టపోతాయని ప్రభువా ఈరోజు తిరిగి మరలా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టినందుకు వందనాలు. ఏ వాక్యమైతే వింటూ ఉన్నామో, మీరు ఏ మాటలైతే మాతో మాట్లాడుతూ ఉన్నారో వాటన్నిటిని మా జీవితంలో పెట్టుకొని క్రియ కలిగినటువంటి విశ్వాసులముగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, నేను వాక్యాన్ని విని నన్ను నేను మోసపుచ్చుకోను ప్రభా, దానిని గైకొంటానయ్యా అని ఎవరు నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబులు ఇచ్చిన్నారు నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.